హలో ఫుడీస్, నేను మీ హరిత చిత్తూరు పిల్ల. ఈరోజు మనం టమోటో పప్పు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్లేట్లో చూపించినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని 1 లేదా 2 చిన్న గ్లాసుల పప్పు తీసేసుకొని కారానికి తగ్గ 10-12 ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే కొద్దిగా పసుపు, ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని అది కాస్త కొద్దిగా చింతపండు యాడ్ చేసి నీళ్లు సపరేట్ చేసేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు తర్వాత పెట్టుకోవడానికి చిన్న పాత్రలో ఆయిల్ వేసుకొని ఆవాల పప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేయించుకున్నాక చిత్తూరు వడిని కాస్త వేసేసి ఆల్రెడీ వెనిపెట్టుకున్న కూర పోసేసుకొని అది కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకునేసి 5 మినిట్స్ ఉడికించాక దింపే ముందు కొత్తిమీర యాడ్ చేస్తే మన టమాటా పప్పు పులిహోర రెడీ.